ఇగో మొత్తానికి మనం ఈ బోడగుట్ట మీదకి వచ్చినాం. వచ్చుడే నవీన శిలాయుగానికి సంబంధించిన ఒక నూరుడు గుంత మనకి కనిపించింది. చూడండి, ఇది నవీన శిలాయుగానికి సంబంధించిన నూరుడు గుంత. ఇది ఇక్కడ కూడా ఒకటి నూరుడు గుంత ఉన్నది. చూడండి, ఇది 5వ నూరుడు గుంత. ఇంకిక్కడ ఎన్ని నూరుడు గుంతలు ఉన్నాయో చూడడానికి ఇలా ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి. చూడండి మిత్రులారా, ఇక్కడ కూడా మనకి నూరుడు గుంతలు ఉన్నాయి. 1 2 ఇక్కడ 3 4 ఇగో ఇక్కడ కూడా, ఇగో ఇక్కడ కూడా, ఇగో ఇక్కడ కూడా, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి నూరుడు గుంతలు. చూడండి, ఇవన్నీ దెబ్బతిన్నాయి. ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి. చూడండి, ఇది 4వది, ఇది 5వది. ఇక్కడ కూడా ఒకటి ఉంది. మిత్రులారా, ఈ గుట్ట మీద విపరీతంగా ఉన్నాయి గ్రూవ్స్, అంటే నూరుడు గుంతలు. చూడండి ఎన్నున్నాయో. ఈ రాతి యుగాలలో ఈ కొత్త రాతి యుగం 5000 BC నుండి 3500 BC మధ్యకాలంలో గడిచిపోయింది. ఈ కొత్త రాతి యుగాన్ని నవీన శిలాయుగం అని కూడా అంటారు. ఈ నవీన శిలాయుగంలోనే ఈ ఆది మానవుడు అప్డేట్ అయిందన్నమాట. అంటే తన రాతి గొడ్డళ్ళని పదును చేసుకున్నాడు. దీనికంటే ముందు జరిగిపోయిన మధ్య శిలాయుగంలో ఆది మానవుడు రాతి గొడ్డలని పదును చేసుకోలేదు. చాలా ఉన్నాయి గ్రూవ్స్. చూడండి ఈ మోదిగ చెట్ల యొక్క వరుస క్రమం ఎంత బాగుందో చూడండి. ఈ నవీన శిలాయుగంలో ఆది మానవులు ఈ కొండ మీదనే తమ రాతి పనిముట్లని కూరుకునేటోళ్ళు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వీటిని పురావస్తు పరిభాషలో గ్రూవ్స్ అని అంటారు. తెలుగులో నూరుడు గుంతలు అని అంటారు. ఈ నూరుడు గుంతల వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, నాటి నవీన శిలాయుగంలో ఆది మానవుడు తమ రాతి గొడ్డళ్ళని పదునుగా చేసుకోవడానికి ఈ గ్రూవ్స్ని ఉపయోగించాడు. అయితే నాకు ఈ గుట్ట మీద నవీన శిలాయుగానికి సంబంధించిన గ్రూవ్స్ కనిపించినాయి, కానీ పెద్ద రాతి యుగానికి సంబంధించిన డాల్మెన్ సమాధులు కనిపించలేదు.